అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. అసెంబ్లీలో తీర్మానాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఏకగ్రీవంగా జరుగుతాయి, కొన్ని వన్ సైడెడ్గా జరుగుతాయి. కానీ ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అసెంబ్లీ తీర్మానాలను స్పీకర్లు గౌరవించాలా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఎలాగంటే 2018-19 ఆ మధ్యకాలంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా వారు ఈ యొక్క దళితులకు లేక దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అనేది వారు ఒక తీర్మానం, ఆ రోజుల్లో ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వారు కూడా దానికి అంగీకారం తెలిపారు. అంటే టోటల్గా సభ అంతా కూడా ఏకగ్రీవ తీర్మానం జరిగింది ఆ రోజు. ఆ ప్రతిపాదనలో ఏంటంటే హిందూ దళితులు ఎవరైతే ఉన్నారో సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారినప్పుడు వారికి ఎస్సీ హోదా ఎలాగైతే కొనసాగుతుందో అదేవిధంగా క్రైస్తవ మతంలోకి మారిన దళితులు కూడా ఆ హోదాను వర్తింపజేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది ఆ రోజున. ఎప్పుడు 2018-19 ఆ ప్రాంతంలో. అయితే ఎందుకు ఆ విధంగా చేసిందంటే కొన్ని ఆ టైంలో కొన్ని రాసుకోవడం జరిగింది. ఏంటంటే సామాజిక స్థితిలో వాళ్ళు ఏమాత్రం మార్పు లేదు, మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి యొక్క సామాజిక వెనుకబాటుతనం లేదా వారు సమాజంలో ఎదుర్కొంటున్న వివక్ష మాయమైపోదని సభ భావించింది. ఇక్కడ ఇది సభ వాదించింది అనేది చూస్తున్నాం. అంటే మతం మారితే వాళ్ళ యొక్క సామాజిక స్థితి, భౌగోళిక స్థితులు లేక అన్టచబిలిటీస్ ఏమీ మారిపోవు అనేది సభ ఒక నిర్ణయానికి వచ్చింది. అలాగే వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు అలాగే ఉన్నాయని పేర్కొంది. అంటే ఏమాత్రం మార్పు లేదు అనేది అప్పుడు ఉన్న ఆ పరిస్థితిని బట్టి ఆ విధంగా చేయడం జరిగింది. రాజ్యాంగాన్ని కూడా సవరించాలని కోరారు. ఎవరు కోరారు? అప్పట్లో ఉన్న మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క మినిస్ట్రీ లేక అసెంబ్లీ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించిన దానిలో రాజ్యాంగాన్ని సవరించాలని కోరారు. కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లోని 3వ పేరాను సవరించాలని కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత చట్ట ప్రకారం కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులే ఎస్సీలుగా గుర్తిస్తారు. దీనిని సవరించి క్రైస్తవులను కూడా చేర్చాలని కోరింది. ఇది గవర్నమెంట్ చేసిన ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకు ప్రతిపక్షం కూడా సంఘీభావం తెలిపింది. అంటే ఏమన్నమాట, రాష్ట్రం అంతా ఇప్పుడు 40% ఈయనకు ఓట్లు, 46% ఆయనకు ఓట్లు, ఇవన్నీ రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం. 50% అబోవ్ ఆయనకి ఓట్లని మనం చూస్తున్నాం. అంటే ఏమన్నమాట, ఇప్పుడు 100% అంటే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారని అర్థం. ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆ తీర్మానం ఏకగ్రీవమైందని అర్థం ఏంటి? ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరూ అంగీకరించారంటే ప్రజలందరూ అంగీకరించినట్టుగా భావించాలి మనం. ఈ విషయం గమనించాలి. ఈ వీడియో కొంచెము లెంగ్తీగా ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి, చూడండి. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ప్రేక్షకులు అర్థం చేసుకోవాలని మరి హృదయపూర్వకంగా వారిని మరి అభ్యర్థిస్తూ ఉన్నాను. తర్వాత రెండో విషయం మనం ఆలోచన చేసినప్పుడు రాజకీయ సమర్థన ఏంటి దీనిలో అనేది మనం ఆలోచన చేస్తే దళిత క్రైస్తవులు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని గుర్తించి వారికి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తీర్మానంలో స్పష్టం చేశారు. దళిత క్రైస్తవులని వాళ్ళు పూర్తిగా అంగీకరించారు కాబట్టి ఆ విషయాన్ని తీర్మానంలో యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ 2018లో టీడీపీ ప్రభుత్వం చేస్తే 2023లో వైసీపీ ప్రభుత్వం కూడా ఇలానే మరి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఎందుకు? రాజ్యాంగంలో 1950 ఆర్టికల్ 1950 దీని ప్రకారము ఆ సంవత్సరంలో ఈ 3వ అధికరణ ఏదైతే ఉందో లేదా 3వ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాలి అనేది ప్రపోజల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా. కాబట్టి ఈ 2 గవర్నమెంట్లోనే పెట్టారు. ఇది కాకుండా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, లేక గొప్ప సంగతి ఏందని మనం మాట్లాడుకునే పని అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు వారు కూడా 2009లో ఇదే ప్రతిపాదన ఏకగ్రీవంగా, అంటే తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి ఏకగ్రీవంగా అక్కడ కూడా ఆమోదించారు అప్పుడు కూడా. అంటే ఇదేమన్నమాట, ప్రజల్లో ఒక భావన ఉంది. ఏ భావన ఉంది అంటే దళిత క్రైస్తవుల్లో వాళ్ళు మతం మారినంత మాత్రం చేత వారి ఆర్థిక స్థితిగతులు ఏమీ మారలేదు, లేక అన్టచబిలిటీ ఏమీ పోలేదు, లేక వారిని హీనంగా చూడటం అనేది పోలేదు అనేది అన్ని ప్రభుత్వాలు 2009 రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం వరకు కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు అనేది మనము నేర్చుకుంటున్నాం. ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఎవరు దీన్ని ఆ సభాపతిగా ఉంటారు అంటే స్పీకర్ సభాపతి, అంటే స్పీకరే కదా ఆయన, లేకపోతే ఆయన కింద డెప్యూటీ స్పీకర్ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా రాజ్యాంగబద్ధమైన పోస్టులు ఇవి. వీళ్ళు ఏం చేయాలి, అసెంబ్లీలో చేసిన తీర్మానాల్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. ఏ తీర్మానం చేశారో దాన్ని గౌరవించాలి, దాన్ని కాపాడాలి. చట్టబద్ధత చేసినప్పుడు దాన్ని కాపాడాల్సిన అవసరం అయితే వీరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, దీనికి వ్యతిరేకంగా మాట్లాడటం మరి గౌరవనీయులు డిప్యూటీ మరి స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు దాన్ని డిఫరెంట్ వేలో తీసుకొస్తా ఉన్నారు. ఆయన ఏమంటారంటే 2026లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అంటే, రఘురామకృష్ణరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే 2026లో ఆర్డర్ ఇచ్చింది ఒక పాస్టర్ గారు, ఒక చర్చి నడిపిస్తూ ఉంటారు. ఆయన ఆ చర్చి నడిపిస్తారు, ఆయన దానికి సంబంధించిన అన్ని కూడా బాప్తిసం తీసుకోవడం కానీ లేక ఆ మత ప్రచారం చేయడం కానీ ఆయన పాస్టర్. ఆ పాస్టర్ గారు వేసిన దానికి ఆయనకు సంబంధించిన ఆర్డర్ అది. మీరు అంటారు కదా ప్రతిసారి 1950 ఆర్డర్ ఉందండి, అసలు ఇదేముంది అంటారు ప్రతిసారి. 1950 ఆర్డర్ ఉంది కాబట్టే ఇదిగో ఈ అసెంబ్లీలో ఈ తీర్మానాలు జరిగినాయి. మీ పని ఏంటి, వాటిని ప్రొటెక్ట్ చేయటం. కానీ ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి, వాటిని రోడ్డు మీద వేయటం, అంటే వాటిని తొక్కేయడం, వాటిని కాళ్ళతో నిలువును తొక్కేసినట్టు తొక్కేసి మీరు దాన్ని అసలు ఉండటానికే వీల్లేదు. క్రైస్తవులుగా మారిపోతే బైబిల్ ఏం చెబుతుంది, మతం లేదని చెబుతుంది. బైబిల్ మతం లేదని చెప్పేది ఎప్పుడు అంటే ఆ మతంలోకి పోయినప్పుడు వాళ్ళకి చెప్తుంది ఆ మాట. కానీ వీళ్ళు కులం మారదే, ఈ కులం మారట్లేదు కదా. ఇప్పుడు ఆ పాస్టర్ని బూతులు తిట్టారు, ఏ పేరు మీద బూతులు తిట్టారండి, ఆ కులం పేరు పెట్టి తిట్టారు. మాదిగా అని కులం పేరు చెప్పి మరీ తిట్టారు. అంటే అర్థమేంటి, ఆయన కులం పోయిందా? మరి ఇంకొక మాట, ఒకవేళ కులము వెనక్కి వస్తే గర్భాపసి వస్తే ఆ కులం అదే ఉంటుంది అంటున్నారు కదా. అంటే కులం ఎక్కడికి పోలా, కులము కొంతమంది చేతుల్లో దాన్ని అడ్డుపెట్టుకొని లేక రాజ్యాంగంలో కులాన్ని అడ్డుపెట్టి అట్లానే ఉంచి మీరు దానిలోకి పోతున్నారు కాబట్టి ప్రస్తుతం మీకు అది లేదు. మళ్ళీ దీనిలోకి వస్తే మాత్రం ఉంది. అంటే కులం ఎక్కడికి పోలేదు, దాన్ని దాచిపెట్టి భద్రంగా పెట్టాము మనం అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి నోటికి వచ్చినట్టుగా ఎవరో ఒకరిని టార్గెట్ చేసి లేక ఏదో కస్టోడియల్ టార్చర్ అనో లేక రకరకాల ఆలోచనలు చేసుకొని ఎవరో ఏదో చేస్తున్నారని ఎంటైర్ క్రైస్తవ సమాజం మీద మనము పగబెట్టుకోవటమో లేకపోతే చేయటం అది మంచి పద్ధతి కాదండి. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సింది మీరు పోయి కంచె చేని మేసింది అన్నట్టుగా చేస్తే ఎలాగూ. ఆ తర్వాత మనం ఇంకా చూస్తే ఈ తీర్మానము చేసినప్పుడు రాజ్యాంగ సవరణలు మనం చరిత్ర చూస్తే 1950 ఆర్డర్ ఉంది, మనందరికీ తెలుసు. షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ రోజు వింటూ ఉన్నాం. ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఏముంది అప్పుడు 1950లో కేవలం హిందువులకు మాత్రమే అది, అంటే దళిత క్రైస్తవులు మరి ఎస్సీలు వాళ్ళు హిందుత్వంలో ఉంటేనే అది ఉంటుంది, బయటకు పోతే పోద్ది అని, అంటే వేరే మతంలో దేవుళ్ళకి పోయినా పోతుంది అని. మరి అటువంటిప్పుడు ఏం చేశారు, 1956లో దాన్ని ఒక సవరణ చేశారు. ఆ సవరణలో ఏమైంది, సిక్కులను తీసుకొచ్చి ఆ సవరణలో కలిపారు. ఎందుకు వాళ్ళు ఎజిటేషన్ చేశారు, ఆ సిక్కులను తీసుకొచ్చి కలిపారు. ఆ తర్వాత బౌద్ధులు ఎజిటేషన్ చేస్తే 1990లో బౌద్ధులను తీసుకొచ్చి మళ్ళీ దానిలో కలిపారు. మరి ఇప్పుడు క్రైస్తవులు ఎజిటేషన్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ అసెంబ్లీస్ ఈ విధంగా తీర్మానం చేస్తూ ఉంటే క్రైస్తవులు ఎందుకు యాక్సెప్ట్ చేయరు అనేది చెప్పాల్సిన మీరు ఒక ప్రజానాయకుడిగా ఒక పొజిషన్లో ఉన్న డిప్యూటీ స్పీకర్గా మీ చట్టము, మీరు చేసిన చట్టాన్ని మీరు అతిక్రమిస్తూ ఉన్నారు. మీరు చేసిన చట్టం ఏంటి, ఈ క్రైస్తవుల్ని ఎస్సీ హోదా వీళ్ళకి ఇవ్వాలి, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని మీరు చట్టం చేసి ఇప్పుడు మీ చట్టాన్ని మీరు వ్యతిరేకిస్తామంటే అర్థం ఏంటి? అంటే మీరు స్పీకర్గా మీరు ఎప్పుడు ఫీల్ కావట్లా, మీరు ఒక లోకల్ ఎమ్మెల్యేగా ఫీల్ అవుతున్నారు. మరి రిజైన్ చేయండి, స్పీకర్ అనే పదవికి రాజీనామా చేయండి, ఎమ్మెల్యేగా ఉండండి. అది కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా మీరు వీల్లేదు, మీరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉండాలి. ఎందుకు ఎమ్మెల్యేగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రపోజ్ చేస్తే 2018లో ఇది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు దానిలోనే ఉండి చేస్తామంటే కుదరదు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా రిజైన్ చేయండి, కొత్తగా గెలవండి. రాజీనామా చేసి మీ హిందుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో మీరు ఎలక్షన్లో గెలవండి. అది కదా మరి మగతనం అంటే, అది కదా గొప్పతనం అంటే. ఇదేంటి ఇది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.
దళిత క్రైస్తవులు అంటే మీ ఇష్టం, ఏ విధంగా మాట్లాడతారో. అదేమంటే అంబేద్కర్ని సర్కాయిజం అని మీరు సర్కాస్టిక్గా మాట్లాడటం అర్థం కాదనుకుంటున్నారా? మీరు మాట్లాడే ప్రతి మాటలో దళితులనే మాట వచ్చినప్పుడు మీ నోరు, మీ యొక్క హావభావం చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నారు మీరు రాజ్యాంగ పదవి దాన్ని రాజీనామా చేయండి, అర్జెంటుగా రాజీనామా చేసి మామూలుగా ఫైట్ చేయండి. అప్పుడు చూసుకుంటారు మిగిలిన వాళ్ళు. నాకేం అర్థం కావట్లేదు. ఆ తర్వాత మనం చూస్తే 3 కమిషన్లు వేశారు. ఈ 3 కమిషన్లలో కూడా ఏం చెప్పారు? ఇక్కడ మొదటి కమిషను 1955లో ఒక కమిషన్ వేశారు, కాకా కాలేల్కర్ కమిషన్. ఈ కమిషన్లో కుల వివక్ష హిందూ మతానికే పరిమితం కాలేదని ఈ కమిషన్ అప్పట్లోనే గుర్తించింది. అంటే వేరే మతాల్లో కూడా ఈ కుల వివక్ష ఉంది, వీళ్ళు దానిలోకి పోతే కూడా కుల వివక్ష ఉంది అనేది కాకా కాలేల్కర్ కమిషన్ చెప్పింది. అలాగే మండల కమిషను 1980లో ఏం చెప్పిందంటే క్రైస్తవ మతంలోకి మారిన వారి కులాలు కూడా కుల వివక్ష కొనసాగుతుందని పేర్కొంది మండల కమిషన్. ఎప్పుడు ఇది? 1980లో. ఆ తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏం చెప్తా ఉంది? 2007లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కేంద్రానికి స్పష్టంగా సిఫారసు చేసింది. ఎవరు చేశారు? రంగనాథ్ మిశ్రా కమిషన్. ఇన్ని కమిషన్లు వేసి ఇలాగ చేస్తూ ఉంటే, ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఇంత డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మరి సైలెంట్గా ఉంటున్నారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? లేక యువనాయకుడు లోకేష్ గారు ఎందుకు ఇలాగ సైలెంట్ అయిపోతూ ఉన్నారు? అర్థం కావట్లా. మీరు అసెంబ్లీలో ప్రతిపాదించిన ఈ బిల్లుని ఆయన వ్యతిరేకిస్తూ ఉంటే ఇప్పుడు మీరు దానికి సపోర్ట్ చేస్తున్నట్ట అతనికి, లేక మీరు వ్యతిరేకిస్తున్నట్ట? సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కోర్టుల తీర్పు విషయంకి వచ్చేసరికి 2026లో సుప్రీంకోర్టు ఒక పాస్టర్ కేసు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అది వ్యక్తిగతమైంది. అట్లా అనుకుంటే 1985లో అప్పుడు సోసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో కోర్టు ఏం చెప్పిందంటే దళిత క్రైస్తవులు కూడా సామాజికంగా అంతే వివక్ష ఎదుర్కొంటున్నారని నిరూపించే బలమైన ఆధారాలు ఉంటే వారికి కూడా ఎస్సీ హోదా ఇవ్వచ్చు అనేది ఎవరు? సోసాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 1985లో చెప్పింది. మరి ఎస్సీ హోదా ఇవ్వమని చెప్పారు కదా, మరి ఇప్పుడు దాన్ని ఏం చెప్తారు? రఘురామరాజు మరి దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఈ విషయం మరి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ విషయం మీద మరి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అనేది కామెంట్లో మీరే పెట్టండి. ఇట్లా కామెంట్లో పెట్టినందువల్ల దానిలో ప్రజలు చూస్తారు, ప్రజలు గమనిస్తారు. కానీ ఈ విషయం కనుక ఈ విషయాలన్నీ కనుక మీకు నచ్చితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.